సోషల్ మీడియా ఇది ప్రతి ఒక్కరికి అవసరమైందేనా? వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఇవేవీ లేని జీవితాల్లో నేటి తరం ఊహించలేకపోతుంది. నిజానికి సోషల్ మీడియా చేస్తున్న మేలెంత? కీడెంత? అన్యం పుణ్యం తెలియని యువకులు, విద్యార్థులు, చిన్న పిల్లలు కూడా సోషల్ మీడియా మాయలో ఇరుక్కుపోతున్నారు. సోషల్ మీడియాను మనం కంట్రోల్ చేసే స్థితిలో ఉన్నామా? లేదా మనమే కంట్రోల్ తప్పిపోతున్నామా? మనుషులను ఉన్నతీకరించాల్సిన టెక్నాలజీ మనుషుల మధ్య సున్నితత్వాన్ని చంపేస్తుందా? మొత్తం సమాజాన్ని ఏదో తెలియని అంధకారం సోషల్ మీడియా రూపంలో కమ్మేసింది అన్నది మాత్రం చేదు నిజం. అయితే దీనికి పరిష్కారం ఏంటి? పిల్లలకు మనం ఏం చెప్పాలి? మనం ఫేస్బుక్, వాట్సాప్ వినియోగాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తల్లిదండ్రులు ఈ ప్రమాదాన్ని ఎలా గుర్తించాలి? రండి తెలుసుకుందాం. ప్రపంచ జనాభాలో దాదాపు 40% మంది సోషల్ మీడియాలో బ్రతికేస్తున్నారు. రోజుకు సగటున 2 గంటలకు పైగా ఇందులోనే గడుపుతున్నట్టు నివేదికలు చెబుతున్నాయి. చాలా మంది పిల్లల జీవితాల్లో ఇప్పుడు సోషల్ మీడియా ఒక ప్రధాన భాగంగా మారిపోయింది. ముఖ్యంగా టీనేజర్స్, యువత ఇప్పుడు 2 జీవితాలను సమాంతరంగా జీవిస్తున్నారు. ఒకటి తమ వ్యక్తిగత జీవితాలైతే రెండవది సోషల్ మీడియా లైఫ్. నిత్య జీవితంలో కంటే సోషల్ మీడియాలో ఉండే స్నేహితులతో కలిసి ఎక్కువగా ప్రయాణం వీరు తమ ఫోన్ కి ఎడిక్ట్ అయిపోయారని, స్నేహితులను పట్టించుకోవటం మానేశారని అనేక సర్వేలు చెబుతున్నాయి. 81% మంది టీనేజర్స్ ఎల్లప్పుడూ సోషల్ మీడియా ద్వారా తమ స్నేహితులతో టచ్ లో ఉంటున్నారని తెలుస్తుంది. నాకు ఫస్ట్ కొన్ని విషయాల గురించి కన్ఫర్మ్ చేయండి. మీరు రోజుకు ఎంత టైం ఫోన్ లో గడుపుతున్నారు? మీరు ఒక రోజు మొబైల్ లేకుండా ఉండగలరా? ఇవి కామెంట్స్ లో చెప్పండి. మనం మాట్లాడాలి, మన బాధను బయట పెట్టాలి. అప్పుడే మార్పు అనేది మొదలవుతుంది. కుటుంబాల్లో పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంటుంది. ఒక ఇంట్లో తల్లి, తండ్రి, పిల్లవాడు ముగ్గురు ఒకే గదిలో ఉంటారు. కానీ ఒకరితో ఒకరు మాట్లాడుకోరు. ఒకరి చేతిలో ఫోన్ ఉంటుంది, ఎవరి చేతిలో చూసినా మొబైలే ఉంటుంది. పిల్లలకు ఇది వద్దు అని చెప్పాల్సిన తల్లిదండ్రులే మొబైల్ని ఎక్కువగా యూజ్ చేస్తే మరి ఆ పిల్లలకు ఎవరు చెప్తారు? వాళ్ళల్లో మార్పు అనేది ఏ రకంగా వస్తుంది? ఇది నేను ఒక ఆర్టికల్లో చదివిన విషయం. ఇది విన్నాక నాకు కంట్లో కన్నీరు ఆగడం లేదు. ఒక పిల్లవాడు తన పాఠశాలలో ఎలక్యూషన్ కాంపిటీషన్ జరిగితే దానిలో రాసిన విషయం ఇది. నేను కూడా ఒక మొబైల్ ఫోన్ అయ్యుంటే బాగుండేదని. ఎందుకు అని ఆరాధీగా మా తల్లిదండ్రులు ఇద్దరూ మొబైల్ ఫోన్లోనే ఉంటారు. ఇద్దరూ పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళి సాయంత్రానికి దాకా ఇంటికి తిరిగి రారు. నేను స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు ఇంటికి ఎప్పుడు తిరిగి వస్తారు, నాతో ఎప్పుడు హోంవర్క్ చేపిస్తారు, నాతో ఎప్పుడు ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు అని ఆలోచిస్తూ సమయం గడుపుతాను. వాళ్ళు వచ్చే సమయం అయింది, కానీ తీరా వాళ్ళు ఫ్రెష్ అయిన తర్వాత నాతో ఆడుకోరా అని అడిగితే నేను ఆఫీస్లో అలసిపోయి వచ్చాను, మీ నాన్నతో ఆడుకో అని అమ్మ సమాధానం చెప్తుంది. నాకు ఆఫీస్లో వర్క్ లోడ్ ఎక్కువైపోయింది, మీ అమ్మతో ఆడుకో అని నాన్న సమాధానం చెప్తారు. చెప్పిన తర్వాత వాళ్ళిద్దరు చేసే పని మొబైల్లో షార్ట్స్ చూడటం, సోషల్ మీడియాలో అంకితం అయిపోవటం. ఆ చిన్న పసి హృదయానికి ఆ విషయానికి ఎవరికి చెప్పాలో అర్థం కాలేదు. అందువల్ల ఆ విషయాన్ని ఎగ్జామ్ పేపర్లో రాశాడు. ఆర్టికల్కే పరిమితమైన విషయమా అంటే కానే కాదు. ప్రతి ఇంట్లో జరుగుతున్న సమస్య ఇది. తల్లిదండ్రులు మొబైల్ ఫోన్లో సోషల్ మీడియాలో అంకితం అవ్వకుండా మీ పిల్లలతో ఎక్కువ టైం స్పెండ్ చేయండి. స్కూల్లో ఏం జరిగింది, ఏం నేర్చుకున్నావు, నీ పక్కన ఎవరు కూర్చున్నారు, హోంవర్క్స్ అయిపోయినాయా, ఇలా అనేక విషయాలను అడిగి తెలుసుకోండి. మనకు తెలియకోకుండానే ఒక పెద్ద మాయలోకి మనం నడుస్తున్నాం. మీరు, నేను, మనందరం రోజు ఫోన్ తీసుకుని స్క్రోల్ చేయటం మొదలు పెడతాం. ఒకరోజు 5 నిమిషాలని మొదలవుతుంది, చివరకు గంటలు గడుస్తున్నా తెలీదు. ఈ వీడియోలో నిజమైన ప్రపంచాన్ని చూపించబోతున్నాం. మీరు మొబైల్ చూస్తున్నారని కాదు, మొబైల్ మన జీవితాన్ని ఎలా చూస్తున్నా అన్నది చెప్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మిమ్మల్ని టచ్ చేస్తే ప్లీజ్ షేర్ చేయండి, మరొకరిని కూడా మేల్కొల్పండి. మనకు కనెక్ట్ అయ్యే అవకాశం ఇచ్చింది సోషల్ మీడియా. అమెరికాలో ఉన్న ఫ్రెండ్స్తో కూడా మాట్లాడే సౌకర్యం ఇచ్చింది. కానీ అదే సోషల్ మీడియా ఇప్పుడు మన చుట్టూ బలమైన గోడలు కడుతుంది. ఒక చిన్న విషయం చెప్పాలన్నా అది రీల్లో పెట్టాలి. మన జీవితంలో ఏది జరిగినా అది ప్రూవ్ చేయాలంటే స్క్రీన్ ముందు చూపించాలి. అసలేంటి, మనం బ్రతికే మార్గమే మారిపోతుంది. ఒక అమ్మాయి బీచ్లో ఫోటో పోస్ట్ చేస్తుంది. మీరు ఆ ఫోటో చూసి నా లైఫ్ ఎందుకు ఇలా లేదు అని బాధపడతారు. కానీ ఆమె ఆ బీచ్లోకి వెళ్లే ముందు రోజు ఎంత ఒత్తిడిలో ఉందో మీకు తెలుసా? తెలీదు కదా. వాళ్ళు అన్నీ ఎంజాయ్ చేస్తున్నారంటే నేను ఏం చేస్తున్నాను?
అనే అనుమానమే మానసిక ఒత్తిడికి కారణమైపోతుంది. యువకుడు చదువులో బాగానే ఉన్నాడు, కానీ రాత్రంతా ఇన్స్టాగ్రామ్ చూస్తూ నిద్రపోలేక చదువు మానేశాడు. చివరికి డిగ్రీ కూడా పూర్తి చేయలేకపోయి. ఒక యువతి రైలు ట్రాక్ పై సెల్ఫీ తీస్తూ ప్రాణం పోగొట్టుకుంది. ఒక ఫోటో కోసమే మన జీవితాన్ని ప్రమాదంలో పెడుతుంది. ఇంట్లో తల్లి చెబుతుంది, నా బిడ్డ మాట్లాడటం మానేశాడు, ఎప్పుడూ మొబైల్లోనే ఉంటున్నాడని. ఇది కేవలం ఒక వింటి విషయం మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా జరుగుతున్న వాస్తవం. మీరు ఎంత ఎక్కువ స్క్రీన్ టైం గడిపితే అంత ఎక్కువ డబ్బు ఆ కంపెనీలకు వస్తుంది. మిమ్మల్ని స్క్రోల్ చేయించడమే వాళ్ళ లక్ష్యం. మీరు ఆపితే వాళ్ళ లాభం తగ్గుతుంది. ఈ విషయాన్ని మనం గ్రహించాలి. ఫోన్ మన చేతిలో ఉండాలి, మనం ఫోన్ చేతుల్లో కాదు. సోషల్ మీడియా తప్పు కాదు, కానీ దానికి బానిసగా మారడం తప్పు. మీరు ఏది ఎక్కువగా చూసినా అదే మీరు అవుతారు. మీ జీవితాన్ని స్క్రీన్లో కాదు, నిజమైన ప్రపంచంలో బతకండి. సోషల్ మీడియా కంప్లీట్గా వేస్ట్ అని నేను అనట్లేదు. కోర్స్ మీరు ఇప్పుడు చూస్తున్నది కూడా సోషల్ మీడియానే, నేను వర్క్ చేసేది కూడా సోషల్ మీడియానే. కానీ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే యూసేజ్ అండ్ ఎడిక్షన్, ఈ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్. ఈ సోషల్ మీడియా ఎడిక్షన్ని దూరం చేయటం కూడా ఈ 2 ఫ్యాక్టర్స్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. ఈజీ యాక్సెస్, మీకు ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ ఒక క్లిక్తో లభిస్తాయి. సో ఈ యాప్స్ అన్నీ డిలీట్ చేయండి. అకౌంట్స్ డిలీట్ చేయమని చెప్పట్లేదు, యాప్స్ తీసేయండి. మీకు అవసరమైనప్పుడు బ్రౌజర్లో ఓపెన్ చేయండి. ప్రతిసారి బ్రౌజర్లో ఓపెన్ చేయటం వల్ల ఈజీ యాక్సెస్ పోతుంది. ఇంకో వే ఏంటంటే నోటిఫికేషన్స్ ఆఫ్ చేయండి. ఇలా చేస్తే మీ బ్రెయిన్ ఎలాంటి రివార్డ్ని యాక్సెప్ట్ చేయదు. ఈ ఎడిక్షన్స్కి సొల్యూషన్ మీ ఎడిక్షన్స్ లెవెల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీ ఎడిక్షన్స్ లెవెల్ కొంచెం ఉంటే నోటిఫికేషన్స్ ఆఫ్ చేయండి, కొంచెం ఎక్కువ ఉంటే అసలు యాప్స్నే డిలీట్ చేసి బ్రౌజర్లో ఓపెన్ చేసుకోండి. మరీ ఎక్కువగా ఉందనుకోండి, ఇన్కాగ్నిటీ బ్రౌజర్లో ఈ సోషల్ మీడియా అకౌంట్స్ని ఓపెన్ చేయండి. అలా చేస్తే ప్రతిసారి మీ ఐడి, పాస్వర్డ్ టైప్ చేయాలి. ఈజ్ ఆఫ్ యాక్సెస్ అనేది తగ్గిపోతుంది. సింపుల్గా చెప్పాలంటే మీరు సోషల్ మీడియాని యాక్సెస్ చేయడానికి ఎంత హార్డ్గా ఉంటే మీ ఎడిక్షన్ అనేది అంత తగ్గుతుంది. ఎడిక్షన్ వినటానికి కాస్త పెద్దగా అనిపించినా గట్టిగా డిసైడ్ అయితే చాలా సింపుల్గా సొల్యూషన్స్ ఉన్నాయి. సోషల్ మీడియాని ఇతరులను ఇంప్రెస్ చేయడానికి కాకుండా ఇంపాక్ట్ చేయడానికి యూజ్ చేయండి. ఇప్పుడు మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు, ఇంత చెప్తున్నారు కదా సోషల్ మీడియా ఎడిక్షన్స్ గురించి, మీరు కూడా సోషల్ మీడియా యూజ్ చేస్తున్నారా, మీరు కూడా ఇలా ఎడిక్ట్ అయ్యారా అని డౌట్ రావచ్చు. నేను కూడా సోషల్ మీడియా యూజ్ చేస్తున్నానండి. కోర్స్ నేను వర్క్ చేయాలన్నా కూడా సోషల్ మీడియాని యూజ్ చేయాలి కాబట్టి ఇవన్నీ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకోవడానికి, వీడియో ఎడిట్ చేయడానికి, ఇంకా డిఫరెంట్ ప్రాసెస్ కూడా సోషల్ మీడియానే యూజ్ చేయాల్సి ఉంటుంది. కాకపోతే నేను మరీ అంత ఎడిక్ట్ అయిపోను. నాకు ఎంతవరకు దాని యూజ్ ఉంటుందో అంతవరకు యూజ్ చేసి పక్కన పెట్టేస్తాను. కాకపోతే రీసెంట్గా ఏమైందంటే మనం ఈ వీడియోస్ అప్లోడ్ చేసే ప్రాసెస్లో వైటీ స్టూడియో యాప్ ఉంటుంది కదా, నేను ఆ యాప్కి ఎక్కువ ఎడిక్ట్ అయిపోయాను అనమాట. వీడియో అప్లోడ్ చేయగానే అసలు మనకి ఎన్ని వ్యూస్ వచ్చినాయి, ఎన్ని లైక్స్ వచ్చినాయి, ఏం కామెంట్స్ వచ్చినాయి అని చదవటం బాగా అలవాటు అయిపోయింది. ఈ వీడియో ఎప్పుడైతే నేను ఎడిట్ చేయటం ప్రారంభించానో అప్పుడు నేను వెంటనే వైటీ స్టూడియో యాప్ అనేది డిలీట్ చేశాను. సో మీరు కూడా మీ ఎడిక్షన్స్ నుండి బయటకు వచ్చేసి ఆ టైంని వేరే ఇన్ఫర్మేటివ్ యూస్ఫుల్ వర్క్స్కి స్పెండ్ చేయండి. ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దీన్ని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన డాటర్ ఆఫ్ జర్నలిస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.